స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అన్న సీఎం చంద్రబాబు పిలుపు అక్కడ కూటమిలో అగ్గిరాజేసిందా? నాయకులు ఎవరికి వారే అనుకూలమైన లెక్కలతో రెడీ అయిపోయారా? గతాన్ని వర్తమానాన్ని పోలుస్తూ అప్పుడలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా జరగాలంటూ రచ్చ మొదలు పెడుతున్నారా? తేడా కొడితే రెబల్స్గా అయినా రంగంలోకి దిగుతామంటోంది ఎక్కడ? జస్ట్ సీఎం నోటి మాట మాత్రంగా పొలిటికల్ హీట్ ఎందుకు పెరిగిపోతోంది? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సమరానికి రంగం సిద్ధమవుతున్న వేళ స్టేట్ పొలిటికల్ క్యాపిటల్లో వాతావరణం మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మామూలుగానే మండిపోతున్న బెజవాడ ఎండల్ని తలదన్నేలా ఇక్కడ కూటమి పార్టీల మధ్య రాజకీయ సెగలు పెరిగిపోతున్నాయట. ప్రధానంగా టీడీపీ జనసేన మధ్య గట్టి పోటీ ఉందని చెబుతున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 64 డివిజన్స్ ఉన్నాయి. ఇది 3 నియోజకవర్గాల పరిధిలో విస్తరించింది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ జనసేన 40 డివిజన్స్లో పోటీ అయితే చేసింది, కానీ ఒక్కచోట కూడా గెలవలేదు. అటు తెలుగుదేశం పార్టీ మొత్తం 64 స్థానాల్లో పోటీ చేసి కేవలం 14 సీట్లే గెలవగలిగింది. ఇక అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49 స్థానాల్లో గెలిచి మేయర్ సీటును కైవసం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో ఈసారి క్యాలిక్యులేషన్స్ పై ఆసక్తి పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని తాజాగా సీఎం చంద్రబాబు పిలుపునివ్వడంతో కూటమిలోని 2 పార్టీల స్థానిక నేతలు అలర్ట్ అయ్యారు. ఇటు టీడీపీ అటు జనసేన ఎవరికి వారు పొత్తులో తమకొచ్చే సీట్లకు సంబంధించిన లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతం సిటీ పరిధిలో ఉన్న 3 నియోజకవర్గాల్లో 2 చోట్ల తెలుగుదేశం పార్టీ, 1 చోట బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ నగరంలోని 3 సీట్లలో, అలాగే ఎన్టీఆర్ జిల్లా లిమిట్స్లో ఎక్కడా జనసేన పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా ఈ సీట్లన్నింటినీ మిగతా 2 మిత్రపక్షాలే పంచుకున్నాయి. సరిగ్గా ఈ పాయింట్నే ఇప్పుడు లేవనెత్తుతున్నారు గ్లాస్ లీడర్స్. నాడు మీకోసం అసెంబ్లీ సీట్లు త్యాగం చేశాం కాబట్టి రేపు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బెజవాడ సిటీలో మాకు చెప్పుకోదగ్గ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్పుడే తమ పార్టీ అధిష్టానానికి విన్నపాలు పంపుతున్నట్టుగా తెలిసిందే. ప్రధానంగా జనసేనకు కాపు సామాజిక వర్గం అండ ఎక్కువగా ఉన్నందున దాన్ని దృష్టిలో ఉంచుకుని మాకు మెజారిటీ సీట్లు ఇవ్వాలి అంటున్నారు. విజయవాడలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉందన్న సంగతిని గుర్తుంచుకోవాలని అంటున్నారు. అందుకు వీలైనన్ని ఎక్కువ సీట్లు తమ కోటాలో కావాలని అంటున్నారట. గెలవకుండా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 40 చోట్ల పోటీ చేశామని, ఇక 2019 సాధారణ ఎన్నికల సమయంలో సిటీలోని 3 నియోజకవర్గాల్లో 15% ఓట్లు పడ్డ సంగతి కూడా మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నారు. తమ పార్టీ అధిష్టానానికి కూడా ఈ లెక్కలన్నీ చెప్పేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. జిల్లాలో కానీ విజయవాడలో కానీ జనసేన నుంచి ప్రజాప్రతినిధి ఎవరూ లేరు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దపీట వేయాలని కోరుతున్నారు. అయితే ఈ లెక్కలే ఇప్పుడు టీడీపీ నేతలకు మింగుడు పడ్డలేదట. గత మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేసిన తెలుగుదేశం కేవలం 14 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సిటీలోని 2 నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో కార్పొరేటర్ సీట్ల ఆశావహులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. తమకు ప్రాధాన్యతనివ్వాలని, అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం పనిచేశామంటూ ఎమ్మెల్యేలపై స్థానిక నేతలు ఒత్తిడి తెస్తున్నారట. ఇందులో ఎక్కువ మంది మాజీ కార్పొరేటర్లు, తాజా మాజీ కార్పొరేటర్లు ఉండడంతో ఎమ్మెల్యేలు కూడా కాదనలేని పరిస్థితులు పెరుగుతున్నాయని అంటున్నారు. మరోవైపు ఎంపీ వర్గం నుంచి కూడా కొందరు టికెట్లు ఆశించడంతో టీడీపీలో ఆశావహుల సంఖ్య పెరిగిపోతూ కలవరపెడుతోంది. అటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ గెలవడంతో అక్కడి నుంచి ఆ పార్టీ తరపున లిస్టు పెరిగిపోతోంది. దీంతో కూటమి పరిస్థితి ఓవర్లోడెడ్ అన్నట్టుగా ఉందట. ఇక్కడ ఇంకొక భయం కూడా 3 పార్టీల పెద్దల్ని వెంటాడుతోంది. మర్యాదగా మనకు కార్పొరేటర్ టికెట్ ఇస్తే ఇచ్చారు, లేదంటే రెబెల్స్లా అయినా రంగంలోకి దిగుదామని ఎక్కువ మంది కసరత్తు చేస్తున్నారన్న సమాచారం కలవరపెడుతోందట. 3 పార్టీల అధిష్టానాలు ఈ వివాదాలు, వ్యవహారాల్ని ఎలా సెట్ చేస్తాయనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం.